నెల నెల ఆస్తి పన్ను గ్రేట్ హైదరాబాద్ అమలుకు యోచన ఆస్తి నల్లా విద్యుత్ బిల్లుల అనుసంధానం ఇక పేమెంట్ యాప్ల ద్వారా చెల్లింపు సౌకర్యం గడువులోగా చెల్లించకపోతే సేవలు బంద్ ఇకపై చెత్త సేకరణ ఛార్జీలు ఆన్లైన్లోనే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్న సీఎం స్థానిక సంస్థలకే ఎల్ఆర్ఎస్ రాబడి ఆర్థిక శాఖను ఆదేశించిన సీఎం రేవంత్ ఇక లోక్సభలో విద్వేషం పెంచే వాళ్ళు ఎక్కువ పేదల గొంతుకను వినిపించే వాళ్ళు తక్కువ ఓవైసీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన శత్రువుగా చూడలేం ముఖ్యమంత్రి రేవంత్ ప్రాఫిట్ ఆఫ్ ద వరల్డ్ పుస్తక ఆవిష్కరణ. ఎస్, గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఇక నుంచి నెల నెల ఆస్తి పన్నును వసూలు చేరున్నారా? 6 నెలలకోసారి చెల్లించే విధానానికి స్వస్తి పలకబోతున్నారా? ఇక విద్యుత్ నల్లా బిల్లుల తరహాలో ప్రతి నెల బకాయిలు చెల్లించేలా మార్పులు తీసుకురాన్నారా? ఆస్తి పన్ను నల్లా విద్యుత్ బిల్లులు చెల్లింపులకు ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడంతో పాటు పేమెంట్ యాప్ల ద్వారా చెల్లించే విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారా అంటే అవునని అంటున్నాయి సంబంధిత వర్గాలు. 2 రోజుల క్రితం జిహెచ్ఎంసీ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షల తర్వాత ప్రభుత్వం అంటూ ఒక వార్త రాశారు. అంటే ఒకసారిగా మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు ఆస్తి పన్ను అందరికి తెలుసు, ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నల్లా పన్ను, విద్యుత్ పన్ను, ఇవన్నీ పన్నులు ఏవైతున్నాయి అంటే విద్యుత్ బిల్లులు కావచ్చు, నల్లా బిల్లు కావచ్చు, ఇక ఆస్తి పన్ను. మనము ఆస్తి పన్నుని ఏదైతే వసూలు చేస్తుందో ఇది గతంలో గ్రామాలలో ఏడాదికి ఒకసారి తీసుకుంటారు, పట్టణాలలో 6 నెలలకు ఒకసారి తీసుకుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. గ్రేట్ హైదరాబాద్లో ఖచ్చితంగా ఆస్తి పన్ను, ఇక నల్లా బిల్లు, విద్యుత్ బిల్లు, ఇవన్నిటిని ఈ మూడింటిని అనుసంధానం చేస్తూ నెల నెల పేమెంట్ చేసే విధానానికి సంబంధించిన విధి విధానాల్ని కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ మరి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులతో భేటీ జిహెచ్ఎంసీ పనితీరు పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిండు. ఆ తర్వాత దీని మీద నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా గ్రేట్ హైదరాబాద్ ప్రజలు మాత్రం సిద్ధంగా ఉండాలి. ఒకే యాప్ ద్వారా ఏకకాలంలో ఇటు ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ఇక విద్యుత్ బిల్లును చెల్లించేందుకు మీరు సిద్ధంగా ఉండాలనేటువంటి వార్త మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇక కొన్ని విధి విధానాలు, పేమెంట్ యాప్ల ద్వారా చెల్లింపించే సౌకర్యము, గడువులోగా చెల్లించకపోతే సేవలు బంద్ చేయడం. అంటే సేవలు మీన్స్ వాటరు, ఒకవేళ నువ్వు నెలకు నువ్వు ఆ నల్లా బిల్లు కట్టలేవు, నీళ్లు రావు, కరెంటు బిల్లు కట్టలేవు, కరెంటు కట్టు, ఆస్తి పన్ను కట్టలేవు, ఇతర నీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే సేవలు ఉంటాయో అవన్నీ కూడా బంద్ చేసే విధంగా ఒక విధి విధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి తోడు ఇకపై చెత్త సేకరణ ఛార్జీలు కూడా ఆన్లైన్లోనేనట. అందరికి తెలుసు, పొద్దుగానే ఒక విజిల్ వస్తుంది మనకు. ఆ విజిల్ రాగానే చెత్త బండి వచ్చిందని చెప్పేసి చెత్త తీసుకొని పోయేస్తాం, లేదంటే ఒక సౌండ్ వస్తుంది, అమ్మ చెత్త బండి వచ్చింది అనేది. సో ఇప్పటి నుంచి అట్లా ఆ చెత్త డబ్బులు నెల నెల వాళ్ళకి ఇవ్వకుండా ఈ చెత్త డబ్బుల్ని కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేసే విధంగా విధి విధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గ్రేట్ హైదరాబాద్లో అందరికీ తెలుసు, చెత్త కుప్పలుగా పేరుకుపోతూ ఉంటుంది. చెత్తను స్వచ్ఛందంగా కొంతమంది తీసుకుపోతూ ఉంటారు. వాళ్లకు నెలకు 100 రూపాయల నుంచి 150 రూపాయలు చెల్లిస్తూ ఉంటారు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఏరియాని బట్టి. సో ఆ డబ్బుల్ని ఆన్లైన్లోనే చెల్లించే విధంగా ఇక విధి విధానాలు రూపొందించేటువంటి ఆలోచనలో రాష్ట్ర సర్కారు పడ్డట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇది మంచి ఆలోచనలే. డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయినాయి, క్యాష్ ఎవరు కూడా ఎక్కువగా లిక్విడ్ మెయింటైన్ చేయట్లేదు. సో డిజిటల్ పేమెంట్లో భాగంగా నల్లా బిల్లు, విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను, ఇక చెత్తకు సంబంధించినటువంటి పేమెంట్లు కూడా ఒకే యాప్లో అనుసంధానం చేస్తే కొంత ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక క్యాలిక్యులేషన్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలు సామాన్యుడు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనం మెయింటైన్ చేయాలన్నటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు అనిపిస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.